యువత నాయకుడు జగన్ గారు మాట్లాడతారు. చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు, అసలు మనకేం ఖర్చు పెట్టట్లేదు. ఫీజు ఎలిజిబిలిటీ లేదు అనేసి అన్నారు. టీవీ ఉన్నా ఇవ్వరంట. పక్క రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ధర్నా విద్యార్థుల కోసం చేసిన ధర్నా అందరూ కూడా ఒక యూనియన్ గా విద్యార్థి ఐక్యత, విద్యార్థి ఐక్యత, విద్యార్థి ఐక్యత. ఇక్కడ సర్దార్ గారు అందరికీ ఇక్కడ విచ్చేసిన విద్యార్థులకు జోహార్లు తెలుపుతున్నాము. ముఖ్యంగా ఈ రోజు పేద విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాన్ని ప్రతి ఒక్కరు మనమంతా చదివినోళ్లే కాబట్టి ప్రతి ఒక్కరు మీరు గ్రహించాల్సిన అవసరం ఉంది. మనం చేసే ఈ ఫీజు రియంబర్స్ ఉద్యమాన్ని రాష్ట్ర ప్రభుత్వానికే కాకుండా ఢిల్లీలో ఉండే సోనియా గాంధీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి తప్పించి ఏ నాయకుడు కూడా పేద విద్యార్థుల కోసం నిరాహార దీక్షలు కానీ ఎటువంటి దీక్షలు చేయలేదు. వాళ్ళందరూ రాజకీయ దీక్షలు తప్పించి ఎటువంటి ప్రయోజనం లేదు. ఈ రోజు ఇక్కడ విచ్చేసిన ఈ విద్యార్థుల సునామీలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తట్టుకునే పోయే రోజులు కూడా దగ్గరలో ఉంది. విద్యార్థులంతా కలిసి ఈ రాష్ట్రంలో సాగనంపాల్సిన అవసరం ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మన చిత్తూరు నియోజకవర్గం మనోహర్ గారి నాయకత్వంలో అందరూ మన విద్యార్థులకు పనిచేయాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఫీజు రియంబర్స్మెంట్ సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చిన అమలు చేయమనేసి అది ఆదేశాలు అమలు చేయకుండా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని మీరందరూ తెలుస్తూ ఉంటారు. ఈ రోజు ఈ ఫీజు రియంబర్స్మెంట్ వల్ల తల్లిదండ్రులు కానీ విద్యార్థులు ఈ రోజు ఎండల్లో తీసుకొని ఎటువంటి కష్టాలు పడుతూ ఉంటే ఈ కిరణ్ కుమార్ రెడ్డికి తెలియడం లేదా? అదేవిధంగా ఈ యువకిరణాలంట రాజు విద్యాదర్శిని వైఎస్ పెట్టిన రాజు విద్యాదర్శిని ఈ రోజు యువకిరణాలు పేర్లు మార్చి ఈ రోజు 1,00,000 ఉద్యోగాలు ఇస్తాయి. ఎక్కడి నుంచి ఇస్తాను ఉద్యోగాలు? 1 చెప్పండి, ఉండే వాళ్ళ ఉద్యోగాలు తొలగిస్తూ ఉంటాను, ఎక్కడి నుంచి ఇస్తామని విద్యార్థులు తెలుపుతున్న వైఎస్ఆర్ మేము డిమాండ్ చేస్తాం. అదేవిధంగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ మొత్తము వెంటనే విడుదల చేయాలి. విడుదల చేయని పక్షంలో మేమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ విద్యార్థులు ఇక్కడ విచ్చేసిన విద్యార్థి సునామీ ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని మించే రోజులు కూడా దగ్గర పడ్డాయని విద్యార్థులు పెట్టుకున్న ఏ ప్రభుత్వం మనుగడ సాధించాలన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలని అవకాశం పెద్దలకు ధన్యవాదాలు.